నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। ప్రపంచ బాక్సింగ్ విజేత నిఖత్ కు కేసీఆర్ అభినందనలు। ప్రభుత్వ ప్రోత్సాహంతో విశ్వ విజేతగా నిలిచిందంటూ పొగడ్త। ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆగ్రహం। రామాయంపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో। కరెంటు బిల్లు కట్టలేదని ఫ్యూజు లాక్కెళ్లారు। వైఎస్ఆర్ విగ్రహం వద్ద పిల్లలతో సహా భార్యాభర్తల ధర్నా। ఆదిలాబాద్ రిమ్స్ లో గర్భిణి మృతదేహంతో ఆసుపత్రిలోనే ఆందోళన। ఇక డీటెయిల్స్ చూస్తే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని జయలక్ష్మి నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు। జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోటి రూపాయల అంచనా వ్యయంతో రోడ్డు పనులు చేపట్టనున్నారు। అనంతరం లక్ష్మీ సాయి మేడోస్ కాలనీ, బాలాజీ నగర్ కాలనీలో 2,50,000 రూపాయలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు। కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, కౌన్సిలర్లు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో జయలక్ష్మి నగర్, బాలాజీ నగర్, లక్ష్మీ సాయి మెడల్స్, ఐమాక్స్ లైట్లు, సీసీ రోడ్లు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉన్నది, పని మొదలు పెట్టడం జరుగుతూ ఉంది। ఇదంతా కోటి రూపాయలతోటి సీసీ రోడ్లు। ఇది మున్సిపల్ ఫండ్ కాదు, గవర్నమెంట్ ఫండ్ కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నరసింహగౌడ్ కానీ సరే నేననుకో నాకు మనం మాట ఇచ్చినాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా కోటి రూపాయలతోటి సీసీ రోడ్డు సొంత నిధులతో వేయడం జరుగుతుంది। ఇలాగే ఐమాక్స్ లైట్లు ఇట్లా చేసుకోవడం జరుగుతుంది। ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి మనం చేసుకునేవి సమస్యలు। ప్రభుత్వం తరఫున, మున్సిపల్ తరఫున సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో ఏమాత్రము ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ గిట్ట తప్పకుండా పరిష్కరించే మార్గంలో కౌన్సిలర్లు మేమందరం కలిసి ఒక టీం వర్గా ముందుకు వస్తామని తెలియజేస్తాం। మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు। రామాయంపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు। జై జవాన్ జై కిసాన్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కట్టు వెంటనే కొనుగోలు చేయాలి 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం। ఓకే, వర్షాలు పడి వర్షాకాలం సీజన్ దగ్గర రోడ్డు దగ్గరకు వచ్చింది, ఎక్కడ పట్ల అక్కడ ఉన్నాయి, కొనుగోలు చేయడం లేదు। మేము ఏం చేయమంటాం, రైతుల గోస ఎట్లుండదంటే పంట వండడానికి ఇబ్బంది, పండించుకొని కొనుగోలు చేయడం లేదు। ఎటువైనా మాకు ఇబ్బంది అవుతుంది సార్। మాకు ధాన్యం కొనుగోలు చేసుకుంటే మాకు చాలా అవుతుంది, రైస్ మిల్లలు కొనుగోలు చేయాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి। మేము కూడా ఇదే పొజిషన్లో ధర్నా చేద్దామని కూర్చున్నాము। పిఎస్ని పోలీసులు వచ్చారు, వచ్చి రైస్ మిల్లర్తో మాట్లాడి ఆల్రెడీ మేము దించుకుంటామండి అని ఆల్రెడీ 2 ట్రాక్టర్లు, లారీలు పోయినాయి రైస్ మిల్లర్లు దగ్గరికి। పోయినాక కూడా ఇప్పటికి కూడా కాల్ చేయలే వీటిని, ఎక్కడెక్కడ బ్యాగులు స్టాక్ చేసి కంటలు పెట్టి రెడీ ఉన్నాయి ఐకేపీ కాడ। అవి ఇప్పటికీ లోడింగ్ లారీలు వస్తలేవు అంటుర్రు, అవి అయిపోయినాయి ఎక్కడ కానీ। అవి కూడా రైతుల బాధ్యతనే మొత్తం కాంట అయిపోయేదాకా। ఇక ఎక్కడెక్కడ ఇప్పుడు ఇక్కడ అమ్మాలి కూడా బంద్ ఉంది సార్, 2 days ఒడ్డు ఒక స్టాక్ ఉన్నాయని కాంటాలు పెడతలేరు వాళ్ళు కూడా।
ఇవన్నీ ప్రాబ్లం, ఇది ఇట్లున్నది పొజిషన్ ఇట్లున్నది. దాని విషయంలో దీన్ని రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఏపీలోని నూజివీడు సిఐ అంకబాబు సీజ్ చేశారు. నూజివీడు మండలం గొల్లపల్లి నుంచి మినీ వ్యాన్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు ఆకస్మికంగా దాడి చేశామని ఆయన తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని అన్నారు. ఇక ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించినందుకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతకాన్ని విశ్వ క్రీడా వేదిక మీదుగా ఎగరవేసిన తెలంగాణ బిడ్డను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఛాంపియన్గా నిలవడం గర్వించదగిన విషయమని అన్నారు. So Nikat gets it. India champion! So that was 10 lines across the board there in her favour in that third and final round, and that was her round, that final round. The final minute of it was where she took it away from her opponent. So she is a Well done, Nikat Zareen, the champion. Because you see what it means. We had the Olympic Games last year, of course, but this is a new cycle. So fighters coming through haven't got that kind of experience necessarily, and we haven't had a Women's World Championship since 2019. It's been a long break. We all know what's happened in the meantime, and these fighters are just loving getting this stage and getting the opportunity to compete, and the tears are coming there. But it was a good performance, really good performance, and India get their first gold of this World Championships. సిపిఎస్ రద్దు చేసి మా గడప తొక్కండి అంటూ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు నందిగామలోని తమ ఇంటి గేటుకు బోర్డు ఏర్పాటు పెట్టారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. సిపిఎస్ని రద్దుపరిచి గడప గడపకు ప్రోగ్రాం ద్వారా మా ఇంటికి రావాల్సింది. సిపిఎస్ని రద్దుపరచకుండా మా గడపకు రావద్దని మేము విన్నవించుకుంటున్నాం. ఇక ఏపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం కలకలం రేపింది. గురువారం ఉదయం కారులో డ్రైవర్ను తీసుకెళ్లిన ఎమ్మెల్సీ అర్ధరాత్రి యాక్సిడెంట్ అయిందని డ్రైవర్ తమ్ముడికి సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున 2 గంటలకు తన కారులోని మృతదేహాన్ని తీసుకువచ్చి డ్రైవర్ తల్లిదండ్రులకు అప్పగించారు. ఏం జరిగిందని వారు ఆరా తీసినా తగిన సమాధానం చెప్పకుండా ఆయన వేరే కారులో వెళ్లిపోయాడు. సుబ్రహ్మణ్యం గత 5 ఏళ్లుగా ఎమ్మెల్సీ ఉదయ్ బాబు వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మా పిల్లడు 9 గంటలకి నేను చేశానండి. ఫోన్ చెట్టుకుని రా బాబు 9 అయిపోయింది కదా గ్లేట్లు పోజ్ చేస్తామంటే అనేసి అన్నానండి. అసలు ఏం జరిగింది? ఎవరి దగ్గర పనిచేస్తాడు? అనంతబాబు గారి దగ్గర డ్రైవర్ కింద చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నారండి. ఆయన దగ్గర చేస్తున్నారండి. 5-6 సంవత్సరాలు పెట్టి అక్కడి నుంచి చేస్తున్నారు. అయితే అండి 3 నెలలు పెట్టి మానేసాడండి. నీరసంగా ఉండి కొన్ని రోజులు మానేసాడండి. కాళ్ళు దెబ్బకు తగిలి కొన్ని రోజులు మానేసాడండి. అయితే నిన్న 8:30 చేశారండి ఆయన ఫోను. సుబ్బు ఎక్కడ ఉన్నాడు రత్నం అన్నారండి. నేను అన్నానండి సుబ్బు ఎక్కడ ఉన్నాడంటే ఇలాగా బయటకు వెళ్ళాడండి అన్నాను. సరే అయితే మరి డబ్బులు ఇవ్వాలి కదా 20,000 ఇచ్చేయాలి కదా అని అన్నారు. ఇచ్చేస్తామని 20 టిప్పుల కింద అటు వెళ్ళి తెచ్చుకున్నాయి కదండి. అటు పని చేస్తాడని మేము అనుకుంటున్నాము. మరి రావట్లేదు మీరేమన్నారు.
అని చూసి 8:30 చెప్పాను నేను సమాధానం. నేను 9 గంటలకు అడిగి చేసాను వచ్చేస్తున్నాను అమ్మ అన్నాడు. 8:30కి ఏమన్నాడు? జబ్బ కోళ్ళు తీసేస్తాను, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నాడు, మీ మొక్కలు చూసి వదిలేస్తున్నానండి అన్నాడండి ఆయన. అదే వార్నింగ్ ఇచ్చారండి. ఇదేంటండి చిన్నప్పటి నుంచి చేశారు మీ దగ్గర, మరి అలాగంటున్నారు ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి అలాగంటున్నారు ఏంటంటే కాదేస్తున్నా మరి నన్ను ఇసుకించాడు అది ఇది అనేసి అన్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో వీధి రత్నం అనే ఆవిడ వాళ్ళ అబ్బాయి వీధి సుబ్రహ్మణ్యం అన్న కుర్రవాడి చనిపోయిన దానికి సంబంధించి కేసు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో నైట్ అరౌండ్ 9:30కి మణికంఠ అనే అతను ఈ సుబ్రహ్మణ్యం అతన్ని ఇంట్లోంచి తీసుకుని వెళ్ళినట్టుగా, తర్వాత అరౌండ్ 12:30కి ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఇతనికి యాక్సిడెంట్ అయింది, వీధి సుబ్రహ్మణ్యానికి యాక్సిడెంట్ అయింది, సీరియస్గా ఉన్నాడు, మీరు అమృత హాస్పిటల్కి రమ్మండి అని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసి అరౌండ్ 1:30కి ఇతను బ్రాడ్ డెడ్ అనేసి డాక్టర్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు నివసిస్తున్న అపార్ట్మెంట్ దగ్గరికి కారులో తీసుకొచ్చి దింపడం జరిగింది. దీని మీద ఇప్పుడు ప్రజెంట్ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి వీఆర్ డూయింగ్ ద ఎంక్వైరీ. ఓకే, థ్యాంక్ యూ. ఇక కరెంటు బిల్లు 1200 రూపాయలు కట్టలేదని ఫ్యూజు లాక్కెళ్లారంటూ పిల్లలతో సహా భార్య భర్తలు ధర్నాకు దిగారు. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ జిల్లా ఉప్పాడ సెంటర్లో జరిగింది. విద్యుత్ సిబ్బంది వైఖరికి నిరసనగా స్థానిక నాయక్ కాలనీకి చెందిన రాచపల్లి శ్రీను అనిత దంపతులు ఉప్పాడ వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా ఉప్పాడ గ్రామవాసులు నిలిచారు. బిల్ ఎంత వచ్చింది? ఫీజు లాగించడానికి రోడ్డు ఎక్కువ, కరెంటు ఫీజు రోడ్డు కరెంటు బిల్లు కరెంటు బిల్లు కట్టలేదని డబ్బులు ఎక్కువ ఇచ్చింది కదా, ఎలా కడతాం అక్కడ ఏమీ లేదు కదా. 2 రోజులు ఆగమంటే ఆగలేదు, అక్కడ చెల్లిపోతుంది ఆగమంటే మా ఆయన వచ్చేసి చెప్తాడు అన్నా ఉండండి మీ ఫోన్ నెంబర్ ఏమంటే ఇలేదంటే సరిగా అయితే ఇలా అంటున్నామని ఆ వాళ్ళకి ఎదురుగా చీకట్లో ఉన్నాం. చీకట్లో ఉండి ఇవాళ కూడా చీకట్లో ఉండాలని కుక్కలో తిరిగాం. మీసాకు వెళ్తున్నాం, మీసా తీయలేదు. లేని మీద ఎక్కడికి అందరికడికి వెళ్ళాం. ఇద్దరు డబ్బులు మీకు ఇచ్చేద్దాం బీజేసీ అంటే మా వేసుకోలే కాదు, ఆ ఫీజు ఏదో చాకడితే పోతాం కదా అని మా వేసుకోలేదు. అంతగానే మా చదువు ఏమైనా ఉంటే మా వేసుకుంటాం. ఏపీలోని కాకినాడ జిల్లా గండపల్లి మండలం తాళ్ళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బస్సు బోల్తా పడింది. విజయనగరం జిల్లా నుంచి ఏలూరుకు పెళ్లి బృందంతో బస్సు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో ఒకరు మృతి చెందగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వైద్య నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మరణించిందని కుటుంబీకులు ఆరోపించారు. మృతదేహంతో ఆసుపత్రిలోని బంధువులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. ఏపీలోని శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. లారీని తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా పడింది. సబ్బవరం పెందుర్తి రోడ్డులో అనకాపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీహరికి కాలు విరిగింది. తీవ్రంగా గాయపడిన డిప్యూటీ తహసీల్దార్ సతీష్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. మరో డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ సర్వే సూర్యభగవాన్కి గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీసుకురావాలి సార్, అవన్నీ పాటలే మొక్కలు అయిపోయి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ బాక్సింగ్ విజేత నిఖత్కు కేసీఆర్ అభినందనలు. ప్రభుత్వ ప్రోత్సాహంతో విశ్వ విజేతగా నిలిచిందంటూ పొగడ్త. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆగ్రహం. రామాయంపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో. కరెంటు బిల్లు కట్టలేదని ఫ్యూజు లాక్కెళ్లారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద పిల్లలతో సహా భార్యాభర్తల ధర్నా. ఆదిలాబాద్ రిమ్స్ లో గర్భిణి మృతి. మృతదేహంతో ఆసుపత్రిలోనే ఆందోళన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.